guys, welcome back to my channel Diksha's BTech Life. సో ఈరోజు వీడియోలో అయితే మనం ఓవరాల్ డీటెయిల్స్ ఈసీ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మన ఛానల్లో ఎప్పుడు సిఎస్సి గురించి మన సిఎస్సిలో అసలు సిఎస్సిలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా మాట్లాడుకున్నాం. కానీ ఈసీ గురించి అయితే ఇప్పుడు దాకా మన ఛానల్లో ఏ వీడియో లేదనమాట. సో ఇలా ఇప్పుడు ఫ్రెషర్స్ జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఈసీ గురించి ఏమైనా హెల్ప్ అయ్యింది అని చెప్పి ఈ వీడియో అయితే మనం చేస్తున్నాము. అందులో నాకు కొంతమంది అడిగారు, పాపం అక్క ఈసీ వీడియో చెయ్యి అని చెప్పి. లాస్ట్ ఇయర్ కూడా అడిగారు, బట్ లాస్ట్ ఇయర్ కుదురుగా చేయలేకపోయాను. సో ఈ ఇయర్ అందుకని ఈసీ గురించి మన ఛానల్లో వీడియో లేదు కాబట్టి డీటెయిల్గా ఈసీ గురించి చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఫీ స్ట్రక్చర్ అండ్ ఈసీ ఎలా ఉండిద్ది, తీసుకోవచ్చా లేదా, సో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, సో ఈ టాపిక్స్ అన్నిటి గురించి మనం ఈ వీడియో అయితే చూద్దాము. సో యూస్ఫుల్ వీడియో కాబట్టి వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు కనుక నా ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ వాళ్ళకి హెల్ప్ అయ్యిద్ది అండ్ వాళ్ళు కూడా ఎస్ఆర్ఎం గురించి తెలుసుకుంటారు కదా, ఎస్ఆర్ఎం ఏపీలో ఎలా ఉండిద్ది, అకాడమిక్ గురించి. సో వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యిద్ది అనుకుంటున్నాను. సో మీకు కనుక యూజ్ అయ్యిద్ది నా కంటెంట్ అంతా అనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మనం ఫ్యాకల్టీ గురించి చూసుకున్నట్లయితే ఈసీలో అయితే ఫ్యాకల్టీ చాలా మంచిగా ఉంటారు కంపేర్ టు సిఎస్సి. ఎందుకంటే సిఎస్సిలో ఏంటంటే మీకు 40 సెక్షన్స్ దాకా ఉంటాయి, 35 ప్లస్ ఉంటాయి సెక్షన్స్. సో ఇన్ని సెక్షన్స్కి చాలా ఫ్యాకల్టీ ఉంటారు ఒక్క సబ్జెక్ట్కి. లైక్ ఇప్పుడు మ్యాథ్స్ తీసుకుంటే చాలా డిఫరెంట్ ఎంతమంది ఫ్యాకల్టీ ఉంటారు. సో కాబట్టి ఇంతమంది ఫ్యాకల్టీలో ఈ ప్రొఫెసర్ బాగుంటారు, కొంతమంది ప్రొఫెసర్స్ బాగోరు, కొన్ని సెక్షన్స్కి మంచి ప్రొఫెసర్స్ ఉంటారు. సో చెప్పలేం మనం ఏ సెక్షన్స్కి మంచి ప్రొఫెసర్ ఉంటారని చెప్పి. అంటే టాప్ సెక్షన్స్కి టాప్ ప్రొఫెసర్స్ అలా ఏమి ఉండదు. కాబట్టి చాలా ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి మంచి వాళ్ళు అంటే అట్లేం ఉండరు అనమాట. ఈసీలో ఏంటంటే లిమిటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా స్కిల్డ్, అంటే ఐఐటీస్. ఇక్కడ సిఎస్సిలో కూడా ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రొఫెసర్సే. బట్ ఎంతైనా నాకు ఈసీ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే సిఎస్సిలో మాస్టర్ ఇలా ఉంటారు అలా ఉంటారని నేను చెప్పినప్పుడు వాళ్ళు మాస్టర్ బాగానే చెప్తారు మీ దానికన్నా అని చెప్పి అన్నప్పుడు నాకు అర్థమైంది, ఓకే సిఎస్సి కన్నా కొంచెం ఈసీలో అయితే ఫ్యాకల్టీ మంచిగానే అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళే ఉన్నారు అని చెప్పి కంపేర్ టు సిఎస్సి. ఎందుకంటే సిఎస్సిలో ఇన్ని సెక్షన్స్ ఉండేసరికి ఒకసారి బాగుంటారు, ఒకసారి అసలు ఏమీ రాదు అన్నట్టు ఉంటారు. బట్ ఈసీలో ఏంటంటే వాళ్ళకి అన్నీ వచ్చిన సర్సే ఉంటారు, మోస్ట్లీ మంచిగానే చెప్తారు మా ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం. సో ఈసీలో అయితే ఫ్యాకల్టీ బాగానే ఉంటారు. అండ్ 2024 బ్యాచ్ కాబట్టి 2024 బ్యాచ్ అప్పుడు సిఎస్సి 30 సెక్షన్స్ ప్లస్ ఉన్నాయి. అదే ఈసీకి వస్తే అప్పుడు 3 సెక్షన్సే ఉన్నాయి ఓన్లీ. సో ఎంతైనా ఎస్ఆర్ఎంఏపీలో సిఎస్సికి ఎక్కువ మంది ఉంటారనమాట. ఇప్పుడెప్పుడు ఈసీకి కూడా డిమాండ్ ఉంది, ఈసీలో కూడా చాలామందే జాయిన్ అవుతున్నారు, అవి కూడా సెక్షన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో 2025 మొన్న జూనియర్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఈసీఈ 7 సెక్షన్స్ అయినాయి, 3 నుంచి 7 అయినాయి. బట్ సిఎస్సి కూడా పెరిగింది అఫ్కోర్స్, బట్ ఈసీ కూడా ఇలానే పెరుగుతుందనమాట. సిఎస్సి ఇప్పుడే అంటే అందరూ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ రావట్లేదు అంటున్నారు, ప్లేస్మెంట్స్ కష్టంగా ఉంది అంటున్నారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో ఇవన్నీ చూసేసరికి ఈసీ సైడ్ కూడా ఓకే అని చెప్పి చాలామంది ఈసీ కూడా జాయిన్ అవ్వటం జరుగుతుంది. సో అలా ఈసీలో కూడా ఎస్ఆర్ఎంలో లాస్ట్ ఇయర్ అయితే 7 సెక్షన్స్ ఉన్నాయి, ఈ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, సిఎస్సి కూడా ఇంక్రీజ్ అవుతుంది అలానే. సో అలా సెక్షన్స్ అయితే అండ్ ఫ్యాకల్టీ అయితే ఓకే బాగానే ఉన్నారు, మీకు మంచి ప్రొఫెసర్సే ఉన్నారు, మంచిగా టీచ్ చేసే వాళ్ళే. మీరు కనుక మంచిగా చదువుతారు అనుకుంటే ఈసీ కూడా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అంటే మీకు ఆల్రెడీ ఈసీ అంటే కొంచెం సర్క్యూట్స్ ఇలా హార్డ్వేర్ సైడ్ ఇష్టము అనుకుంటే సో ఈసీ తీసుకుంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇష్టమైన సైడ్ కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేస్తే ఈజీగా గ్రేడ్ ఆర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు ఈసీ మీద. ఫీజు గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్ఎంఏపీలో ఈసీకి ఫీజు 250 ఉంది. 250ని ఇంక్రీజ్ చేస్తారా లేదా అని అంత ఐడియా లేదు. 250 అయితే నాకు గూగుల్ అయినా లేకపోతే మా ఫ్రెండ్స్ చెప్పడం అయితే 250 అని చెప్పారు. అది 270 అయిందా 250 ఉందా తెలీదు, మోస్ట్లీ 250 అనుకుంటున్నాను గూగుల్ ఇచ్చిన రీసెర్చ్ కూడా చూస్తే. సో ఫీజు అయితే 250. ఇదే సిఎస్సికి అయితే ఇప్పుడు 364 దాకా ఉంది. సో అండ్ ఈసీలో కూడా మీకు బోత్ సాఫ్ట్వేర్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా చెప్తారు, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకుండా అనేది అయితే ఉండదు. లైక్ ఈసీ వాళ్ళకి కూడా సి లాంగ్వేజ్ ఆల్రెడీ చెప్పేశారు, ఊప్స్ ఉంది వాళ్ళకి, అండ్ నెక్స్ట్ ఏఎంఎల్ చెప్పారు,
అండ్ నెక్స్ట్ ఇంకొక 1 or 2 సబ్జెక్ట్స్ డేటా స్ట్రక్చర్స్ ఉందో లేదో గుర్తులేదు. సో ఇలా వాళ్ళు కూడా 4 to 5 సబ్జెక్ట్స్ ఆల్రెడీ నేర్చుకున్నారు. సెమ్‌కి ఒక్కొక్క సబ్జెక్ట్ అని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి సెమ్ సబ్జెక్ట్స్‌లోనే ఇంక్లూడ్ చేశారు. సాఫ్ట్‌వేర్ సబ్జెక్ట్స్ కూడా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా. సో ఈసీ వాళ్ళకి ఇది ఉంది. అండ్ నెక్స్ట్ వాళ్ళకి హార్డ్వేర్ సబ్జెక్ట్స్ లైక్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, డిఎస్పి అండ్ కంట్రోల్ సిస్టమ్స్, నెక్స్ట్ ఎనలాగ్, హెచ్డిఎల్, మైక్రో ఎలక్ట్రానిక్స్. సో ఇలా కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఈసీలో ఇప్పటికి 2 years వరకు అయితే జరిగిన కొన్ని సబ్జెక్ట్స్ అయితే నేను చెప్పాను. ఇవి మీకు ఈ సెమ్లోనే ఉండాలి అంటే ఇప్పుడు లైక్ 2024 బ్యాచ్ వాళ్ళకి ఫస్ట్ సెమ్లో ఈ సబ్జెక్ట్ ఉంటే లైక్ థర్డ్ సెమ్లో ఒక సబ్జెక్ట్ డిఎస్పి ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే 2025 బ్యాచ్కి వచ్చేసరికి అది ఫస్ట్ సెమ్లో పెట్టొచ్చు, వాడు సెకండ్ సెమ్లో పెట్టొచ్చు. సో ఏ సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చిద్దా అని మాత్రం చెప్పలేము, ఏ సెమ్లో వచ్చిద్దా అని చెప్పి. వాడు ముందే పెట్టేయచ్చు కొన్ని సబ్జెక్ట్స్ని, కొన్ని సబ్జెక్ట్స్ తర్వాత వేరే సెమ్స్లో పెట్టొచ్చు. సో కాబట్టి అది ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యిద్ది. ఈ సెమ్లో ఈ సబ్జెక్ట్ అనేది చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి అని చెప్పాను, లైక్ డిఎస్పి, కంట్రోల్ సిస్టమ్స్, ఎనలాగ్, హెచ్డిఎల్, మైక్రో ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ సో సిగ్నల్ ప్రాసెసింగ్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో ఇలా సో మీరు కనుక ఈసీ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆర్ నేను నేర్చుకుంటాను కొంచెం కష్టమైన అని చెప్పి అనుకుంటే ఈసీ కూడా బెస్టే. సో ఈసీ కూడా జాయిన్ అవ్వచ్చు. ఫీ కూడా ఈసీ 250 ఉంది కాబట్టి. ప్లేస్మెంట్స్ గురించి చూసుకున్నట్టయితే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ సిఎస్సితో పాటే సిఎస్సిలానే ఈసీకి కూడా ప్లేస్మెంట్స్ జరుగుతాయి. సో ఈసీకి కూడా సిఎస్సిలానే జాబ్స్ అనేవి వస్తాయి. సో ప్లేస్మెంట్స్ విషయం అయితే సిఎస్సి లానే ఈసీ కూడా బాగానే ఉండిద్ది. సిఎస్సి అంత రాకపోయినా కానీ బట్ ఈసీ కూడా ప్యాకేజ్ అంతా బాగానే ఉండిద్ది, కంపెనీస్ బాగానే ఉంటాయి. ఏదైనా మీ స్కిల్ బట్టే డిపెండ్ అయి ఉండిద్ది. సిజిపిఏ కన్నా మీరు నేర్చుకునే ప్రాజెక్ట్స్ చేసేదాన్ని బట్టి, హ్యాక్థాన్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని బట్టి, సో దాన్ని బట్టి మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉండిద్ది ప్యాకేజ్ అనేది మాత్రం. కాబట్టి ఓన్లీ సిజిపిఏ అనేది కాదు, ఫస్ట్ ఇయర్ నుంచే మీరు సిజిపిఏతో పాటు స్కిల్స్ మీద కూడా డెవలప్ చేసుకోండి. ఎంతసేపు 9+ సిజిపిఏ అనే కాదు, మీరు ఆ సబ్జెక్ట్స్కి ఆ సెమ్లో ఉన్న సబ్జెక్ట్స్కి ఎంతవరకు హార్డ్వేర్ ఎంతవరకు నేను చేస్తున్నాను, ఎంతవరకు నాకు వచ్చింది అని చెప్పి కూడా చూసుకోండి. సో అలా స్కిల్ కూడా డెవలప్ చేసుకోండి ఫస్ట్ ఇయర్ నుంచే. సెకండ్ ఇయర్లో చూద్దామని కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచే బిల్డ్ చేసుకుంటూ ఉంటే మీకు 4th ఇయర్కి వచ్చేసరికి ప్లేస్మెంట్స్ అప్పటికి ఇంకా మంచి ప్యాకేజ్తో ప్లేస్ అయిపోతారు, త్వరగా ప్లేస్ అయిపోతారు. సో అప్పుడు మీకు అంటే ఏం నేర్చుకోలేదు, టైం వేస్ట్ అయిపోయింది, ఆ ఫీలింగ్ ఏం ఉండదు. కాబట్టి సో ముందు నుంచే మీరు 2 బ్యాలెన్స్ చేయండి, లైక్ స్కిల్స్ అండ్ సిజిపిఏ. ఈసీ తీసుకున్నా ఏం భయపడాల్సిన అవసరం లేదు, మంచి ఫ్యాకల్టీగా ఉన్నారు కాబట్టి. మీరు పీపీటీస్ ఉంటాయి, షేర్ చేస్తారు, మీ సార్ని డౌట్స్ అడగవచ్చు. సో ఏం ప్రాబ్లం లేదు, లైక్ మీరు నేర్చుకోవచ్చు. మీరు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు, హార్డ్వేర్ వైపు వెళ్ళొచ్చు. హార్డ్వేర్ మంచిగానే నేర్పిస్తారు మీకు ఇక్కడ. ల్యాబ్స్ జరుగుతూ ఉంటాయి, ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి, థియరిటికల్ సెషన్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ ఇందాక చెప్పినట్టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తారు. ఇంకా మీకేమన్నా సాఫ్ట్వేర్ వైపు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు యూట్యూబ్ లెక్చర్స్ ద్వారా ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్. ఇప్పుడు అంతా యూట్యూబ్ ఉంది కాబట్టి పెద్ద వరీ అవ్వాల్సిన ఏం లేదు. లైక్ ఈసీలో ఏం డౌట్ ఉన్నా కానీ మీ సార్ మంచిగా చెప్పకపోయినా మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి అఫ్కోర్స్ బాగానే చెప్తారు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారము ఈసీ ఫ్యాకల్టీ బాగానే ఉన్నారని చెప్పారు, మంచిగానే చెప్తారు, వాళ్ళకి అన్నీ వచ్చిన ప్రొఫెసర్సే. సో వరీ అవ్వాల్సిన ఏం లేదు ఈసీ గురించి అయితే. ఎగ్జాక్ట్గా తెలియదు కానీ గూగుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఈసీఈ ప్లేస్మెంట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీది 45 lakhs per annum అన్నట్లు అనింది. సో ప్యాకేజ్ అంత ఐడియా లేదు, ఎందుకంటే నాకు సీనియర్స్ ఈసీలో తెలిసిన వాళ్ళు అంతగా లేరు. సో అదే అనమాట. సో మీరు ఫోకస్ చేస్తే కంపెనీస్ అయితే వస్తాయి ఈసీకి కూడా. మీకు కనుక స్కిల్స్ ఉండి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ప్యాకేజ్ అనేది మీ మీద డిసైడ్ అయి ఉండిద్ది. సో ఈసీ వాళ్ళకి కూడా మాలాని కోడింగ్ స్కిల్స్ అని చెప్పి సబ్జెక్ట్ ఉండిద్ది. వాళ్ళు కూడా ఏఎంఎల్ చెప్పినట్టు నాకు ఏఎంఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్ కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అనమాట, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో వాళ్ళకి హార్డ్వేర్ ల్యాబ్స్ జరుగుతూ ఉంటాయి, రికార్డ్స్. సో ఇట్లా వాళ్ళు కూడా. సో దీన్ని బట్టి నేను ఈసీ ఫ్యాకల్టీ గురించి చెప్పాను, అండ్ ప్లేస్మెంట్స్, అండ్ ఈసీ ఫీ స్ట్రక్చర్, అండ్ ఈసీ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అండ్ సో ఇలా నేనైతే ఈసీ గురించి డిస్కస్ చేసా అనుకుంటున్నాను డీటెయిల్స్. ఇంకా నేను మర్చిపోయి ఉంటే, ఎందుకంటే నాకు ఈసీ గురించి ఎక్కువ తెలియదు కదా. సో మోస్ట్లీ ఇవే అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ సబ్జెక్ట్స్ గురించి చెప్పాను నేను, ఈసీ సబ్జెక్ట్స్ గురించి. సో ఇంకా ఏమైనా నాకు
అంటే గుర్తులేదు ఆర్ నాకు అంత తెలియదు కదా ఈసీ గురించి. సో మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో. సో మీ కామెంట్ చూసి నేను మా ఫ్రెండ్స్ నన్ను అడిగి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకొని నేనైతే మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను అనమాట. సో ఇది గైస్ ఈసీ గురించి ఫస్ట్ టైం మన ఛానల్లో ఈసీ వీడియో ఇది అనమాట. సో అండ్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ నేను హ్యాక్థాన్ అన్నా కదా ఈ వీడియోలో, హ్యాక్థాన్ చేయండి అని చెప్పి. ఈసీ వాళ్ళు కూడా హ్యాక్థాన్ చేయండి. మీకు రేపు రెజ్యూమేలో ప్రాజెక్ట్స్ ఉండాలి అండ్ నెక్స్ట్ హ్యాక్థాన్స్ ఉంటే బెస్ట్ కాబట్టి. సో హ్యాక్థాన్స్ ఫస్ట్ ఇయర్ నుంచే చేసుకోండి. సో హ్యాక్థాన్స్ అన్నాను కాబట్టి హ్యాక్థాన్స్ వీడియో ఆల్రెడీ 2 days బ్యాక్ అప్లోడ్ చేశాను. సో ఒకసారి అది కూడా వెళ్ళి చూడండి. అంటే టిప్స్ ఫర్ బిగినర్స్, అసలు హ్యాక్థాన్స్ ఓన్లీ కోడింగ్ వచ్చిన వాళ్ళే పార్టిసిపేట్ చేయాలా, అసలు హ్యాక్థాన్స్ ప్రాసెస్ ఏంటి, సో ఇట్లా నేను స్టెప్ బై స్టెప్ గైడ్ అంతా చెప్పాను అనమాట, డీటెయిల్స్ అంతా హ్యాక్థాన్ గురించి, ఒక 20 minutes వీడియో. సో అది వెళ్ళి చెక్ చేయండి. అది కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో ఉన్న వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అండ్ ఏం డౌట్స్ ఉన్నాయి మీకు, ఇంకా ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్కైనా ఆర్ ఫస్ట్ ఇయర్స్కైనా సెకండ్ ఇయర్స్కైనా ఈ వీడియో చూస్తున్న ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ ఫ్రెషర్స్ అయినా కానీ మీకు ఏం డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. సో మీకు హెల్ప్ అయ్యేటట్టు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. So hope you guys like this video. Please don't forget to like, share and subscribe. Thanks for watching.